యాక్సెస్ మాడిఫైయర్స్ లేదంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి మనం వాడే అంటే మనం ప్రోగ్రామింగ్లో వాడే రకరకాల ఎలిమెంట్స్ అయిన వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్, స్ట్రక్చర్స్ ఇలాంటివన్నీ కూడా ఎంతవరకు వాటి యొక్క యాక్సెస్ ఉండాలి, ఎంతవరకు మన ప్రోగ్రాంలో వాటిని వాడుకోవచ్చు, ఎక్కడ వాడచ్చు ఎక్కడ వాడకూడదు అనేది, ప్లస్ వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి ప్రోగ్రామింగ్లో అనేటివి ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ ద్వారా మనం చెప్పొచ్చు అనమాట వాటికి. మరి యాక్సెస్ మాడిఫైయర్స్ ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఫ్రెండ్లీ, అట్లానే ఫ్రెండ్లీ ప్రొటెక్టెడ్, ఇట్లా ఇవంతా కూడా ఉంటాయి. మరి యాక్సెస్ మాడిఫైయర్ ఏంటి, మరి యాక్సెస్ లెవెల్ ఎంతవరకు దాని యాక్సెస్ లెవెల్ ఉంటుంది అనేది ఇది. నెక్స్ట్ ఆ పర్టికులర్ యాక్సెస్ మాడిఫైయర్స్ని వాడుకొని వేటిని డిక్లేర్ చేసుకోవచ్చు అనేది ఈ లిస్టు. అట్లనే ఎక్కడ మీరు ఆ యాక్సెస్ మాడిఫైయర్ని వాడచ్చు, ఇది వేటిల్ని వాడచ్చు, ఇక్కడ ఎక్కడ వాడచ్చు అనేది, అంటే వేటికి అప్లై చేయొచ్చు అనేది ఈ లిస్టు. అట్లనే ఎక్కడ అప్లై చేయొచ్చు అంటే ఏ లెవెల్లో ఏ కాంటెక్స్ట్లో అప్లై చేయొచ్చు ఆ మాడిఫైయర్ని అనేది ఈ లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి పబ్లిక్ చూసినట్లయితే ఈ పబ్లిక్ ద్వారా డిక్లేర్ చేయబడిన ఈ లిస్టు మొత్తం వీటిలన్నిటిని ఈ పబ్లిక్ ద్వారా డిక్లేర్ చేయొచ్చండి. మరి ఇవి ఎక్కడైనా సరే వర్క్ అవుతాయి. ఈ వేరియబుల్స్ ఏ కోడ్కైనా సరే, అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడైనా సరే యాక్సెసిబిలిటీ కలిగి ఉంటాయి. అందుకని దాన్ని పబ్లిక్ అని చెప్పేసి అన్నాం. మరి వీటిని డిక్లేర్ చేసేటప్పుడు ఈ సోర్స్ ఫైల్లో నేమ్ స్పేసెస్ కింద కానీ, అట్లానే ఇంటర్ఫేసెస్ కింద కానీ, మాడ్యూల్స్ కింద కానీ, క్లాసెస్ కింద కానీ, స్ట్రక్చర్స్ కింద కానీ వీటిని డిక్లేర్ చేసుకోవచ్చు పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ ద్వారా. సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రొటెక్టెడ్. ఈ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ ద్వారా డిక్లేర్ చేయబడిన ఎలిమెంట్స్ ఇవి, అంటే వీటిని డిక్లేర్ చేసుకోవచ్చు ఎక్కడ, ఓన్లీ క్లాస్లో మాత్రమే అన్నమాట. మరి ఒక క్లాస్ కింద డిక్లేర్ చేయబడిన ఈ ఎలిమెంట్స్ ప్రొటెక్టెడ్ అయితే ఆ ప్రొటెక్టెడ్ ఎలిమెంట్స్ ఆ క్లాస్లోను, అంటే ఏ క్లాస్లో డిక్లేర్ చేయబడ్డాయో ఆ క్లాస్లోను, ప్లస్ ఆ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్న లేదంటే డెరైవ్ చేసుకున్న ఇంకొక క్లాస్లో కూడా వర్క్ అవుతాయి. ఆ క్లాస్లో ప్లస్ దాన్ని ఇన్హెరిట్ చేసుకున్న ఇంకొక క్లాస్లో, అంటే ఏ క్లాసెస్ అయితే ఇన్హెరిట్ చేసుకున్నాయో డెరైవ్ చేసుకున్నాయో ఆ క్లాసుల్లో కూడా వర్క్ అవుతాయి. అవుట్ సైడ్లో అంతా ఈ ప్రొటెక్టెడ్ మెంబర్స్ వర్క్ కావు. అట్లనే ఫ్రెండ్లీ తీసుకున్నట్లయితే ఈ ఫ్రెండ్లీ మాడిఫైయర్ని వీటికి అన్నిటికీ అప్లై చేయొచ్చు. ఎక్కడ అప్లై చేయొచ్చు, ఈ ఏరియాస్లో అప్లై చేయొచ్చు. మరి ఈ ఫ్రెండ్లీ మాడిఫైయర్ అనేది చూడండి, కోడ్ ఇన్ ది అసెంబ్లీ దట్ డిక్లేర్స్ ఏ ఫ్రెండ్ ఎలిమెంట్ కెన్ యాక్సెస్ ఇట్. సో ఎక్కడైతే ఈ ఫ్రెండ్ ఎలిమెంట్ డిక్లేర్ చేయబడిందో అక్కడంతా కూడా దీన్ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. అదే ప్రొటెక్టెడ్ ఫ్రెండ్. సో ప్రొటెక్టెడ్ ఎట్లయితే ఇన్హెరిటెడ్ వాటిల్లో యాక్సెస్ అవుతుందో ఆ బిహేవియరు ప్లస్ ఫ్రెండ్లీ బిహేవియరు, ఈ రెండిటికి ఉన్న బిహేవియర్ ప్రొటెక్టెడ్ ఫ్రెండ్కి వస్తుందండి. ఈ ప్రొటెక్టెడ్ ఫ్రెండ్ని వీటికి అంతా కూడా అప్లై చేయొచ్చు ఎక్కడ, ఓన్లీ క్లాస్ లెవెల్లో. అదే నెక్స్ట్ ప్రైవేట్ చూసినట్లయితే ప్రైవేట్ ఎలిమెంట్స్, అంటే ఇవన్నీ కూడాను ప్రైవేట్ ఎలిమెంట్స్గా మనం చేసుకోవచ్చు. మరి ఈ ప్రైవేట్ ఎలిమెంట్ ఓన్లీ ఏ కాంటెక్స్ట్లో అయితే
తీసుకున్నామో అక్కడ వరకే వర్క్ అవుతుంది. అంటే మాడ్యూల్ లెవెల్లో, క్లాస్ లెవెల్లో, స్ట్రక్చర్ లెవెల్లో తీసుకుంటే ఆ మాడ్యూల్కి, ఆ క్లాస్కి, ఆ స్ట్రక్చర్కి మాత్రమే ప్రైవేట్ ఎలిమెంట్ వర్క్ అవుతుంది, కానీ బయట ఎక్కడ కూడా వర్క్ కాదు. మరి మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, నేను ఇక్కడ జస్ట్ వేరియబుల్స్ మాత్రమే తీసుకున్నాను. ఇది ఒక క్లాస్ ఏబిసిడి అనే క్లాస్లో ఏబిసిడి అనే 4 రకాల వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. వాటికి వాల్యూస్ కూడా అసైన్ చేశాను. ఏ అనేదేమో ప్రైవేట్ వేరియబుల్, బి అనేది ప్రొటెక్టెడ్, సి అనేది ఫ్రెండ్లీ, డి అనేది పబ్లిక్ అనమాట. సో ఏ అనే వేరియబుల్ ఈ క్లాస్లో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకే దీని యాక్సెస్ ఉంటుంది. బి అనే వేరియబుల్ ఈ క్లాస్లో యాక్సెస్ ఉంటుంది, ఎందుకది ప్రొటెక్టెడ్ కాబట్టి. ప్లస్ దీన్ని అంటే ఈ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోబడ్డ, అంటే XYZ అనే క్లాస్లో ఏబిసిడిని ఇన్హెరిట్ చేసుకున్నాం. ఇన్హెరిటెన్స్ ఎట్లా అనేది క్లియర్గా మళ్ళీ వస్తుంది. జస్ట్ ఇన్హెరిట్ చేసామన్నమాట. అంటే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ దీంట్లో తీసుకోవచ్చు. అంటే ప్రైవేట్ ఇక్కడికి రాదు, ఓన్లీ ప్రొటెక్టెడ్, ఫ్రెండ్లీ, పబ్లిక్ మాత్రం ఇక్కడికి వస్తాయి. ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఇక్కడ వర్క్ అవుతుంది, ప్లస్ ఈ క్లాస్లో కూడా వర్క్ అవుతుంది. ఎందుకు? ఏబిసిడిని XYZ అనే క్లాసు ఇన్హెరిట్ చేసుకున్నది కాబట్టి. మరి సి అనేది సి అనేది ఫ్రెండ్లీ కాబట్టి ఫ్రెండ్లీ కాంటెక్స్ట్లో ఎక్కడైనా వర్క్ అవుతుంది. డి అనేది పబ్లిక్ వేరియబుల్, అంటే ఎక్కడైనా సరే ప్రోగ్రాంలో మొత్తంలో ఎక్కడైనా సరే ఈ డిని వాడుకోవచ్చు అనమాట. చూడండి, అందుకని ఇక్కడ disp1 అనే ఫంక్షన్ ఏబిసిడి క్లాస్లో రాసాము. ఇది కూడా పబ్లిక్ ఫంక్షన్ కాబట్టి ఎక్కడైనా వర్క్ అవుతుంది. అయితే దీంట్లో ఏబిసిడి 3 వాల్యూస్ను కూడా ప్రింట్ చేయగలం. ఎందుకు? ఏ అనేది ప్రైవేట్ వేరియబుల్ అయినా కూడా ఇక్కడ ఇది disp1 అనే ఫంక్షన్ దేనికి సంబంధించింది? ఏబిసిడి అనే క్లాస్కు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఈ క్లాసులో ఎక్కడైనా సరే ఈ ఏ అనే వేరియబుల్ వర్క్ అవుతుంది. అట్లనే బి అనేది కూడా ఇక్కడ వర్క్ అవుతుంది, సిడి వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ ఏని ఇవ్వలేదు. చూడండి, ఏని కనుక ఈ XYZ అనే క్లాస్లో వాడాము అంటే ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏ అని ఇస్తున్నాను, అప్పుడే ఎర్రర్ చూపించడం జరిగింది. ఎందుకు? ఏ అనేది నాట్ యాక్సెసిబుల్, ఆ క్లాస్ వరకే వర్క్ అవుతుంది, ఇక్కడ వర్క్ కాదు. కాబట్టి దిస్ ఇస్ రాంగ్ అనమాట. ఏని ఇక్కడ డిస్ప్లే చేయలేము, బిసిడిలను మాత్రమే డిస్ప్లే చేయగలం. ఓకే, అదే ఇక్కడ మెయిన్లో ఏబిసిడికి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, XYZకి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, obj1 డాట్ ఇక్కడ disp1 వర్క్ అవుతుంది, సిడీలు వర్క్ అవుతాయి, ఏబీలు వర్క్ కావన్నమాట. ఏ అనేది ప్రైవేట్ వేరియబుల్, అదేవిధంగా బి అనేది ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఇది మెయిన్ అనేది ఈ క్లాస్కి సంబంధం లేదు కాబట్టి, బయట కాబట్టి ఈ క్లాస్కి కానీ ఈ క్లాస్కి కానీ సంబంధం లేనిది కాబట్టి సిడీలు మాత్రమే వర్క్ అవుతాయి, ఏబీలు మెయిన్లో వర్క్ కావు. మొత్తానికి డిస్ ఫంక్షన్ ద్వారా మాత్రం ఈ అన్నిటిని డిస్ప్లే చేయగలం. అయితే అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా వాల్యూ మార్చాలి అనుకుంటే మీకు కుదరదు అనమాట. అట్లనే ఆబ్జెక్ట్ 2లో కూడా సిడీలు మాత్రమే వర్క్ అవుతాయి, ప్లస్ disp1 disp2 కూడా ఇక్కడ వర్క్ అవుతుంది ఆబ్జెక్ట్ 2 ద్వారా. ఎందుకు? ఏబిసిడిని ఇది ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి ఈ ఫంక్షన్ ఇక్కడికి యాక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఇది పబ్లిక్ ఫంక్షన్ కాబట్టి. అదే ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ మార్చాలి అనుకోండి, obj1 డాట్ ఏకి వాల్యూ ఇవ్వాలి అనుకోండి, కుదరదు. ఎందుకు? నాట్ యాక్సెసిబుల్, ఏ అనేది ప్రైవేట్ వేరియబుల్, మెయిన్ అవుట్ సైడ్ ఆఫ్ కాంటెక్స్ట్ కాబట్టి ఇక్కడ వర్క్ కాదు. అట్లనే బికి కూడా ఇవ్వాలనుకుందాం. బి అనేది ప్రొటెక్టెడ్ వేరియబుల్, ఓన్లీ ఈ క్లాస్లో పనిచేస్తుంది, ప్లస్ ఇన్హెరిటెడ్ క్లాస్లో పనిచేస్తుంది, ఇక్కడ పనిచేయదు అనమాట. అదే సికి అట్లనే డికి వాల్యూస్ మార్చుకోవచ్చు.
ఎందుకంటే అవి ఫ్రెండ్లీ ప్లస్ పబ్లిక్ వేరియబుల్స్ కాబట్టి. చూడండి. ఓకే, ఆ విధంగా యాక్సెసిబిలిటీ ఈ యొక్క యాక్సెస్ స్పెసిఫైయర్స్ ద్వారా మనం సెట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇంకా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే క్లాసెస్ని వీటిని కూడా ఈ విధంగా ఈ పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఫ్రెండ్లీ వీటి ద్వారా డిక్లేర్ చేసుకోవచ్చు. మరి స్కోప్ చూసినట్లయితే ఇక్కడ ఎంతవరకు ఆ యొక్క ఒక ఎలిమెంట్ అనేది లేదంటే ఒక వేరియబుల్ అనేది యాక్సెస్ కావాలి అనేది ఇక్కడ స్కోప్ చెప్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది. మరి ఆ స్కోప్ ఇక్కడ 4 రకాల స్కోప్స్గా మనం చెప్పుకోవచ్చు. బ్లాక్ స్కోప్, అట్లనే ప్రొసీజర్ స్కోప్, మాడ్యూల్ లెవెల్ స్కోప్, నేమ్ స్పేస్ స్కోప్. మరి బ్లాక్ స్కోప్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇది ఒక బ్లాక్ స్టార్ట్ చేశాను. ఇఫ్ ఏ ఈక్వల్ టు లేదంటే ఏ లెస్ దెన్ 5 దెన్ ఇదండి ఒక బ్లాక్ అండి ఇది. ఇఫ్ అండ్ ఇఫ్ అట్లానే ఇంకా వేరేటివి కూడా మనం రకరకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్మెంట్స్కి స్టార్టింగు ఎండింగు మధ్యలో ఉన్నదాన్ని దీని ఒక బ్లాక్ అంటాం. మరి ఇప్పుడు ఒక వేరియబుల్ ఇక్కడ లోకల్గా డిక్లేర్ చేస్తున్నాను. చూడండి, ఇది ప్రొసీజర్ లెవెల్. ఇది సబ్ అండ్ సబ్. సబ్ అండ్ సబ్కి మధ్యలో ఫస్ట్ ఒక వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేశాను, ఏ అనే వేరియబుల్. ఈ ఏ అనే వేరియబుల్ మీకు ఈ సబ్ అండ్ సబ్కి మధ్యలో ఎక్కడైనా వర్క్ అవుతుంది. అంటే ఈ లోపల కూడా ఈ బ్లాక్ లెవెల్లో కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఎక్కడైనా వర్క్ అవుతుంది. అదే బి అనే వేరియబుల్ దీని లోపల డిక్లేర్ చేశాను, బ్లాక్ లోపల, కాబట్టి ఆ బ్లాక్ వర్కే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్లాక్ బయట ఎండ్ ఇఫ్ తర్వాత వచ్చి ఇక్కడ బి ఈక్వల్ టు అని ఇవ్వాలంటే కుదరదు అనమాట. బి ఈక్వల్ టు చూడండి, యాక్సెస్ అసలు రావటం లేదు. బి ఈక్వల్ టు 200 అని ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేస్తాం. చూడండి, ఎర్రర్ షో చేస్తుంది. ఎందుకు? బి ఈజ్ నాట్ డిక్లేర్డ్ అంటుంది. బి పైన డిక్లేర్ చేసాం కానీ అది డిక్లరేషన్ తీసుకోదు, ఎందుకంటే దాని యాక్సెసిబిలిటీ కింద దాకా రాదనమాట. ఇక్కడ వరకే బి అనేది వర్క్ అవుతుంది. సో అది బ్లాక్ స్కోప్, ప్రొసీజర్ స్కోప్. అంటే ఇదేమో బ్లాక్ స్కోప్, ఇదేమో ప్రొసీజర్ స్కోప్. అదే మాడ్యూల్ లెవెల్, ఈ మాడ్యూల్ మొత్తానికి వర్క్ కావాలి అంటే ఇక్కడ ఏదన్నా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామనుకోండి. మరి ఈ మాడ్యూల్ లెవెల్లో డిక్లేర్ చేయబడ్డ వేరియబుల్ ఈ ప్రొసీజర్లోనూ, అంటే ఈ మెయిన్ ప్రొసీజర్లోనూ వర్క్ అవుతుంది, లేదంటే ఇంకొక సబ్ ప్రొసీజర్ రాసామనుకోండి ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు సమ్. ఓకే, ఇది మాడ్యూల్ లెవెల్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం వర్క్ అవుతుంది.
అట్లానే నేమ్ స్పేస్ మొత్తానికి వర్క్ కావాలి అంటే టోటల్ నేమ్ స్పేస్లో ఆ నేమ్ స్పేస్ మీద డిక్లేర్ చేస్తే ఎన్ని మాడ్యూల్స్ ఉన్నా సరే నేమ్ స్పేస్ కింద మొత్తం వర్క్ అవుతుంది. నేమ్